హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. చిన్న చిన్న టిప్స్ కూడా మీతోని షేర్ చేసుకుంటాను. చాలా సాఫ్ట్గా లోపల వరకు పాకం వెళ్ళేలాగా గట్టిగా రాకుండా క్రాక్స్ కూడా రాకుండా ప్రతి ఒక చిన్న చిన్న టిప్స్ మీతోని నేను షేర్ చేసుకుంటాను. నేను చెప్పినవి అన్నీ ఫాలో అవుతే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ మీకు కూడా రెడీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టెప్, పంచదార పాకంని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్, పిండిని కలుపుకుంటే పిండి మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు మనం గులాబ్ జామున్ రెడీ చేసినప్పుడు క్రాక్స్ కూడా వచ్చేస్తుంది. నేను 1.5 గ్లాస్ పంచదార తీసుకొని 3 గ్లాసెస్ వాటర్ వేసాను. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ పంచదార వేసుకొని తక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్ని బ్యాలెన్స్ చేశాను, ఎందుకంటే ఎక్కువ స్వీట్ కూడా బాగోదని. తర్వాత పంచదార మెల్ట్ అయిన వరకు కలుపుతూనే ఉండండి. నెక్స్ట్ కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను. చాలామంది చాలా రకాలుగా వేస్తారు, కానీ నేను చాలా సింపుల్గా చేస్తానండి. గ్యాస్ పైన 5 to 10 minutes బాయిల్డ్ అవ్వటానికి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, బట్ టిప్స్ చిన్న చిన్నవి ఫాలో అవుతే పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఒక్కసారి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, పాల పైన మేగడ ఉంటే ఆ మేగడ్ని వేసుకోండి. వేడి చేసి చల్లారబెట్టిన మిల్క్ని ఇప్పుడు వేసుకోండి. జాగ్రత్తగా వినండి, గట్టిగా కలపకూడదు, లైట్గా కలపాలండి. ఒకేసారి పాలు అంతా వేయకుండా కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోండి. ఒకేసారి పాలేసి కలిపితే మనకి తెలియకుండా పల్చగా అయిపోతాయండి. చూడండి, ఇలా కలుపుకొని రెడీ చేసుకోండి. కలిపినప్పుడు అనిపిస్తుంది పల్చగా అయిపోయిందని, కానీ కాదు, కొంచెం సేపు అయిన తర్వాత అది గట్టిగా అయిపోతుందండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోండి. తర్వాత ఒక తడి బట్ట తీసుకొని దాని పైన వేసి ఒక 5 నిమిషాల వరకు వదిలేయండి. ఈ లోపల కడాయి వేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన లోపల మనం గులాబ్ జామున్ రెడీ చేసుకుందాము. గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవటానికి కొంచెం ఘీ తీసుకోండి. కొంచెం చెయ్యి పైన ఘీ రాసుకొని కొంచెం తీసుకొని రౌండ్ షేప్లోని చేసుకొని చూపించినలాగా చెయ్యండి. కొంచెం ప్రెషర్ పెట్టి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ తిప్పి ఫుల్ రౌండ్ షేప్ తిప్పేసి వితౌట్ క్రాక్ మంచిగా రౌండ్ షేప్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని స్లో చేసి అప్పుడు గులాబ్ జామున్ని వేయండి. చాలా జాగ్రత్తగా వినండి, హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్ అయినా గులాబ్ జామున్ ఫ్రై చేయకండి. అప్పుడు గులాబ్ జామున్ పైన క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది, బట్ టైం తీసుకొనే చెయ్యండి. స్లో ఫ్లేమ్లోని లైట్గా అలాగా ఫ్రై చేస్తూనే ఉండండి. ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఒక 5 to 6 గులాబ్ జామున్స్ వేసే ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ ఉన్నదని ఎక్కువ వేసేసుకోకండి, అప్పుడు క్రాక్స్ వస్తాయి. అన్నీ ఇలా స్లోగా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోని తీసుకోండి. వేడివేడిగా గులాబ్ జామున్ పాకంలోని వేయకండి. ఒక 2 minutes వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ రెడీ చేసుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోండి. అన్నీ స్లోగా వేసుకోండి. గులాబ్ జామున్ ఈజీ అనుకుంటాం, కానీ కొంచెం కష్టమేనండి. కొంచెం జాగ్రత్తగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలా మంచిగా రెడీ అవుతుంది. ఫ్రై చేసుకొని చల్లారబెట్టిన గులాబ్ జామున్ని ఇప్పుడు పాకంలోని వేసుకొని నేను చూపించినలాగా కలుపుకోండి. నేను వీడియోలో చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే మీకు గులాబ్ జామున్ లోపల వరకు సాఫ్ట్గా గట్టిగా రాకుండా క్రాక్స్ రాకుండా బ్యాలెన్స్గా స్వీట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. సేమ్ ప్రాసెస్తోనే మొత్తం గులాబ్ జామున్ రెడీ చేసుకోండి. ఇప్పుడు మన ముందు జ్యూసీగా టేస్టీగా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఎప్పుడైనా గులాబ్ జామున్ తినాలంటే జాగ్రత్తగా స్లోగా చేస్తాను, అప్పుడే నాకు పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోతుంది. ఒక్క గులాబ్ జామున్ పైన కూడా క్రాక్స్ రాకుండా మంచిగా ఫ్రై అయ్యి జ్యూసీగా రెడీ అవుతుందండి. నాకు ఏ ఫంక్షన్ అయినా లేదా ఎప్పుడు గెస్ట్ వచ్చినా మనం ఇలా గులాబ్ జామున్ రెడీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మరి లేట్ ఎందుకండి, మీరు కూడా ఇన్స్టెంట్ గులాబ్ జామున్ తెచ్చుకొని వెంటనే మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఇంటి వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి.